హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే షూట్ చేశాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మార్నింగ్ అయితే ఇక్కడ పాలు అయితే పెట్టేశాను. ఇంకా ఆల్రెడీ చాయ్ అయితే పెట్టేశాను. మొత్తం అయితే తాగేసింది అనమాట. సో ఇంకా ఈరోజు స్పెషల్ ఏంటి, ఈరోజు వచ్చేసి ఇది సండే రోజు వ్లాగ్. ఈరోజు వంటలు ఏమేమి చేస్తున్నాను అనేది చూపిస్తాను. ముందుగా అయితే నేనైతే 3 టమాటాలు, 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఒక క్యారెట్. ఏం చేస్తున్నానో చూడండి, వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. ఈరోజు స్పెషల్స్ ఏంటని చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంకా మా వాళ్ళైతే ఇంకా లేవలే అనమాట, పడుకుంటున్నారు. నా చేతిలో క్యారెట్ తింటున్నాను అనమాట, చిన్న క్యారెట్ ముక్క అయితే. సో ఇంకా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి చూడండి, ఇందులో ఏముందంటే నిన్న నైట్ చేసిన సరపిండి అనమాట. సో నైట్ చేసి మార్నింగ్ తింటే సరపిండి ఆ టేస్ట్ వేరుంటుంది. మీలో ఇట్లా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. చూడండి, సూపర్ ఉంది టేస్ట్ అయితే, ఆల్మోస్ట్ ఉంటుంది అదే. మేమైతే మస్తు తింటాం అన్నమాట. సో ఇంకా నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, కొంచెం అంత ఉండే, ఇంకా పెట్టాల్సింది కూడా పిండి ఫ్రిడ్జ్లో ఉందన్నమాట. సో కావాల్సినంత అయితే పెట్టేసుకుంటే ఇది కొంచెం అంత అయితే మిగిలిందనమాట. ఇట్లా మార్నింగ్ తింటే సూపర్ ఉంటుంది కదా, నైట్ చేసుకున్న సరపిండి. సో ఇంకా నేనైతే ఇప్పుడైతే ఎంజాయ్ చేస్తున్నాను కొంచెం. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ వంట కుకింగ్ ఏంది ప్రాసెస్ అయితే అంతా కూడా మీకైతే చూపిస్తాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. సో ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా నేను మీకు చూపించాను కదా ఏంటనేది. ఫస్ట్ వీటిని అయితే మంచిగా కడుక్కొని అయితే ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నాను. నాకు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అయితే కొద్దిగా అయితే పల్లీలు అయితే వేయించుకుంటున్నాను. చూపిస్తాను మీకు ఇది దేనికోసం అనేది. కొంచెం మీడియం ఫ్లేమ్లో వీటిని అయితే మంచిగా వేయించుకోవాలి. ఇంకా నేనైతే ఇక్కడ ఆనియన్స్, టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఇక్కడ పల్లీలు అయితే వేగాయి. సో ఇంకా మీడియం ఫ్లేమ్ మీద పెట్టాను కాబట్టి గరిట అయితే ఏం తీసుకోలేదు, ఇక చేతితోటి ఇట్లా అనేసాను. సో వేగిపోయాయి. ఇవైతే నేనైతే పక్కనైతే తీసేసి పెట్టుకుంటున్నాను. మళ్ళీ అదే కడాయిలో కొద్దిగా అంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. కొంచెం అంతా, 1 టేబుల్ స్పూన్ అంతా, మరీ ఎక్కువ కాదు. ఎందుకంటే మనకు జస్ట్ ఆనియన్స్, టమాటా ముక్కలు అనేది ఫ్రై అయితే సరిపోతుంది అనమాట. సో ఆయిల్ అయితే వేడెక్కింది. ఇందులో కొంచెం ఇంత జీలకర్ర, కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు, టమాటా ముక్కలు అయితే వేసేసుకొని చూడండి చక్కగా మంచిగా వీటినైతే కొద్దిసేపు అయితే మగ్గించుకుందాం ఫ్రెండ్స్, మూత పెట్టుకొని. సో ఇంకా నేను అన్నం కోసం అయితే ఇంకా రైస్ అయితే తీసుకున్నాను. బియ్యము మామూలు రైస్ తోటే నేను ఈరోజు బిర్యానీ చేస్తున్నాను. సో దానికి కావాల్సినవి అన్నీ కూడా ఆనియన్స్ అయితే అన్నీ కట్ చేసుకుంటారు, బియ్యం అయితే కడిగేసి పెట్టుకున్నాను. సో ఒక గిన్నెలోకి అయితే కొద్దిగా ఆయిల్, నెయ్యి వేసుకొని హోల్ గరం మసాలా అంతా వేసుకున్నాను. ఆ తర్వాత ఆనియన్స్, క్యారెట్, పుదీనా, కరివేపాకు అన్నీ అయితే వేసుకొని వేయించుకున్నాను. సో ఇక్కడ అయితే మనకు మగ్గేసి నేను స్టవ్ అయితే ఆఫ్ చేశాను. ఇంకా మిక్సీ గిన్నెలోకి కొద్దిగా అంతా పుదీనా అయితే తీసుకున్నాను. మనం కొద్దిగా ఉడికించుకున్నటువంటి ఆనియన్స్, టమాటాని అయితే పేస్ట్ పెట్టుకోవాలి. సో ఇక్కడైతే మంచిగా వేగుతున్నాయి ఫ్రెండ్స్. ఇంకా నేను తీసుకున్న బియ్యం క్వాంటిటీకి బట్టి వాటర్ అయితే పోసేసుకున్నాను. దానికి కావాల్సిన అందులో కల్లుప్పు అయితే వేసుకుంటున్నాను. సో ఇక్కడ పేస్ట్ చేసుకొని, సో ఇక్కడ చూడండి అన్నం అయితే అయిపోయింది, దమ్ముకైతే వేసేస్తున్నాను.
నేను ఒక బాండి పెట్టుకొని కొద్దిగంత ఆయిల్ వేసుకొని మనం ముందుగా వేయించుకున్నటువంటి ఆనియన్స్ టమాటా ముక్కల్ని పేస్ట్ అయితే చేసి వేసుకున్నాం ఫ్రెండ్స్. కొద్దిగంత మగ్గిన తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు. కావాల్సినంత పసుపు, కావాల్సినంత కారము. నేను కొంచెం కారం క్వాంటిటీ ఎక్కువనే వేసుకున్నాను, ఎందుకంటే తినేది రైస్లోకి కాబట్టి. చపాతీలోకి అయితే కొంచెం తక్కువ వేసుకోవాలి. సో కారం తగినంత ఉప్పు అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. మంచిగా ఇది కొంచెం మగ్గిన తర్వాత మనం ఇందాక పల్లీలు వేయించుకున్నాం కదా, దాన్ని అయితే ఇలా పేస్ట్లో అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పేస్ట్ ఇందులో వేసేసుకున్నాము. మంచిగా ఇదంతా కూడా కలుపుకొని ఇప్పుడు మనకు కర్రీకి కావాల్సినటువంటి గ్రేవీని తయారైతే చేసుకోవడానికి వాటర్ అయితే పోసుకున్నాము. ఇప్పుడు మంచిగా నేను మిక్సీ జార్లో వాటర్ వేసేసుకొని అయితే పోసేసుకుంటున్నాను చూడండి. ఇంకా మనకు కావాల్సినంత గ్రేవీ అయితే చేసి పెట్టుకోవాలి. ఇంకా మనకు క్రీమ్ వేసుకోవడానికి ఇందులో మనం రోజు పాల మీగడ తీస్తాం కదా, సో దాన్నే తీసుకొని నేను కొద్దిగంత బీట్ చేసుకున్నాను చూడండి. ఫ్రెష్ క్రీమ్ లేకపోతే దీన్ని వేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. సో చూడండి ఉడుకుతుంది కదా, మనకు కొంచెం ఆయిల్ కూడా పైకి వచ్చింది. ఇప్పుడు నేను ఈ క్రీమ్ అయితే వేసుకుంటాను. ఒకసారి వేసుకోండి, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ కర్రీ కోసం ఎగ్ కర్రీ కోసం ఎగ్స్ అయితే బాయిల్ చేశాను. సో పన్నీరు మిస్ అయింది ఫ్రెండ్స్, నేను ఆ క్లిప్ మిస్ అయింది. సో అందుకనే నేను మీకు వేసేటప్పుడు కట్ చేసేటప్పుడు అయితే చూపించలేకపోయాను. నేను 200 గ్రామ్స్ పన్నీర్ అయితే తీసుకున్నాను అనమాట. సో ముక్కలుగా కట్ చేసి వేసుకుంటాను. ఇక్కడ ఎగ్ కర్రీ కోసం మొత్తం ఆనియన్స్ కట్ చేస్తుంది. సో ఫైనల్లీ అన్నం అయితే రెడీ అయిపోయింది అండ్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది. చూడండి ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది కదా. సో ఫైనల్గా ఇందులో గరం మసాలా అలాగే ధనియా పౌడర్ కూడా వేసేసుకొని మంచిగా మళ్ళీ ఒక 2-3 మినిట్స్ కొద్దిగా పొయ్యి మీద పెట్టుకుంటే మీడియం ఫ్లేమ్ మీద ఇంకా మనకి పన్నీర్ కర్రీ రెడీ అయిపోయినట్టే. చూడండి ఎన్ని సూపర్ టేస్టీ. మధ్యలో కొంచెం వీడియో క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్, ఎందుకంటే మా పాప కొంచెం లేచి అల్లరి చేయడం వల్ల గొంతంతా కొంచెం కోల్డ్ అయింది, అందుకని వాయిస్ అనేది ఇలా వస్తుంది. ప్లీజ్ అడ్జస్ట్ ఫర్ మై వాయిస్ ఇన్ వీడియో. సో ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయింది అండ్ అన్నం రెడీ అయిపోయింది. చూడండి పన్నీర్ కర్రీ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ ఎగ్ కర్రీ కోసం కడాయి పెట్టుకొని ఇంకా ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. చూడండి కర్రీ కోసము ఇంత షార్ట్గా అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. సో చూడండి ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను. సో ఫైనల్గా బాయిల్ ఎగ్స్ కూడా అయితే వేసేసుకొని ఫైనల్గా కర్రీ అయితే చూడండి అయిపోతుంది. ఇంకా ఒక 5 మినిట్స్ అలా ఉంచేసుకుంటే మన కర్రీ అనేది కూడా రెడీ అయిపోతుందంటే. సో ఇంకా రెడీ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్. ఫైనల్గా కొంచెం గరం మసాలా, ధనియా పౌడర్ ఒక 2 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటే మనకి ఎగ్ కర్రీ కూడా రెడీ అయిపోయినట్టే. ఈ ప్రాసెస్ అంతా వచ్చేసి కూడా 9:30 అయిపోతుంది ఫ్రెండ్స్. నాకు అంతే 2 కర్రీస్ చేశాను, రైస్ చేశాను, మధ్యలో పాపకి పాలు. తను వచ్చి కొంచెం తెలుసుగా చిన్నపిల్లలు ఉంటే ఎట్లా ఉంటుంది అనేసి. సో ఇంకా కర్రీ అయితే కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను ఇంకా. సో ఇంకా ఫైనల్లీ ఇక్కడ బాసన్లు కూడా అయితే అన్నీ కూడా నేను వంట అవుతున్న ప్రాసెస్లోనే అంతా క్లీన్ అయితే చేసేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా సో ఇంకా మా వారైతే ఫ్రెష్ అప్ అయి వచ్చేసారు. ఇంకా వారికి అయితే అన్నం పెట్టేస్తున్నాను నేను, తినేసి వెళ్తారు కాబట్టి. సో ఇక్కడ రైస్
పన్నీర్ కర్రీ ఎగ్ కర్రీ వేసాను. ఇంకా మా పాపకు ఎగ్ అంటే ఎగ్ వేసాను. ఫైనల్లీ తనకి కొంచెం పెరుగు వేయమంటే వేసి తినిపించేస్తున్నాను అనమాట. ఇంకా తినేస్తుంది. ఇంకా ఇదంతా వచ్చేసి 10:30 అవుతుంది ఇప్పుడు టైం వచ్చేసి. సో ఇంకా ఫైనల్లీ నేను కూడా నా వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంకా నేనైతే కూడా లంచ్ అయితే చేసేస్తాను అనమాట. సో ఇదండి, చాలా రోజుల తర్వాత వీడియో చేశాను. ఖచ్చితంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. సో ఇంకా సూపర్ అంటే సూపర్ ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా యమ్మీగా ఉంది. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.